అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 4 ULBs ఒక కార్పొరేషన్ కలుపుకొని 5 ఉన్నాయి సార్. దీనికి వచ్చి మనకు బ్యాంక్ లింకేజ్ వచ్చి 2023-24కి సంబంధించి టార్గెట్ 514 సార్. అమౌంట్ వచ్చి 4285.05 lakhs సార్. అచీవ్మెంట్ వచ్చి 840 ఫిజికల్లీ సార్. అమౌంట్ వచ్చి 9427.51 lakhs సార్. అచీవ్మెంట్ వచ్చి 163.42, ఫైనాన్షియల్ వచ్చి 220.01 crores lakhs సార్. ఇక్కడికి వచ్చేసరికి సార్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్కి సంబంధించి 23-24కి సంబంధించి టార్గెట్ 68 సార్. అమౌంట్ వచ్చేసి 65.20 lakhs సార్. అచీవ్మెంట్ 74 సార్. అమౌంట్ వచ్చి 84.75 సార్. 24-25కి సంబంధించి 52 టార్గెట్ ఉన్నాయి సార్. ఫైనాన్షియల్ అమౌంట్ వచ్చేసి 50.50 సార్. అచీవ్మెంట్ 7 సార్. ఇంకా పర్సెంటేజ్ వచ్చి 13.46 సార్. ఈ ఇయర్ది కాబట్టి మేము తొందరలో అది కూడా అచీవ్ అవుతాం సార్. అలాగే పిఎం స్వానిధికి సంబంధించి ఫస్ట్ ట్రెంచ్లో టార్గెట్ 20,184 సార్. దాంట్లో లోన్ అప్లికేషన్స్ అప్లోడెడ్ 70,833 సార్. లోన్స్ శాంక్షన్డ్ 17,386 సార్. డిస్బర్స్మెంట్ వచ్చి 17,358 సార్. అమౌంట్ ఇన్ క్రోర్స్ 1735.80 crores సార్. శాంక్షన్ ఆఫ్ పర్సంటేజ్ వచ్చి 86.14 సార్. డిస్బర్స్మెంట్ పర్సంటేజ్ 86% సార్. సెకండ్ ట్రెంచ్లో 20,000 లోన్తో టార్గెట్ సార్ 10,416 సార్. దీంట్లో మన పర్సంటేజ్ వచ్చి 104.55% సార్. డిస్బర్స్మెంట్ 104% సార్. థర్డ్ ట్రెంచ్కి వచ్చేసరికి సార్ 44,242 సార్ టార్గెట్. దీంట్లో అప్లికేషన్స్ అప్లోడెడ్ 3,310 సార్. లోన్స్ శాంక్షన్ 2850 సార్. లోన్స్ డిస్బర్స్మెంట్ 2801 సార్. అమౌంట్ వచ్చేసి 14 crores సార్. శాంక్షన్ వచ్చేసి 67.19% సార్. సార్ పిఎంఎఫ్ఎంఈకి సంబంధించి సార్ ఈ స్పీడ్ క్యాపిటల్లో మనకు వచ్చిన అప్లికేషన్స్ 246 సార్. దాంట్లో శాంక్షన్ 189 సార్. లోన్స్ డిస్బర్స్మెంట్ 24 సార్. పర్సెంటేజ్ వచ్చేసి 76.83% సార్. డిస్బర్స్మెంట్ 9.76% సార్. ఈ సీడ్ క్యాపిటల్ 24-25కి సంబంధించి టార్గెట్ 150 సార్. అప్లికేషన్స్ రిసీవ్డ్ 16 సార్. ఇది అండర్ ప్రాసెస్ సార్. మేము అది ఫాలోఅప్ చేస్తున్నాం సార్. క్రెడిట్ లింక్డ్ సబ్సిడీకి సంబంధించి సార్ 43 అప్లికేషన్స్ రిసీవ్డ్ సార్. శాంక్షన్ వచ్చేసి 19 సార్. లోన్స్ డిస్బర్స్మెంట్ 19 సార్. అమౌంట్ వచ్చి 42.38 lakhs సార్. ఇకపోతే సార్ స్వానిధి సే సమృద్ధికి సంబంధించి సోషియో ఎకనామిక్ ప్రొఫైలింగ్ సార్. ఇక్కడ మనకి స్ట్రీట్ వెండర్స్ టు బి ప్రొఫైల్డ్ 17,336కి సార్ 88.19% మనం ప్రొఫైల్ చేసాం సార్. మిగతా యూఎల్బీస్లో కొంత ఇది ఉంది, అది కూడా మేము 2-3 డేస్లో క్లియర్ చేస్తాం సార్. ఇక్కడ ఇంకొకటి సార్ నైట్ షెల్టర్ ఫర్ ఇది అండర్ ప్రాసెస్ సార్. మేము అది ఫాలోఅప్ చేస్తున్నాం సార్. క్రెడిట్ లింక్డ్ సబ్సిడీకి సంబంధించి సార్ 43 అప్లికేషన్స్ రిసీవ్డ్ సార్. శాంక్షన్ వచ్చేసి 19 సార్. లోన్స్ డిస్బర్స్మెంట్ 19 సార్. అమౌంట్ వచ్చి 42.38 lakhs సార్. ఇకపోతే సార్ స్వానిధి సే సమృద్ధికి సంబంధించి సోషియో ఎకనామిక్ ప్రొఫైలింగ్ సార్. ఇక్కడ మనకి స్ట్రీట్ వెండర్స్ టు బి ప్రొఫైల్డ్ 17,336కి సార్ 88.19% మనం ప్రొఫైల్ చేసాం సార్. మిగతా యూఎల్బీస్లో కొంత ఇది ఉంది, అది కూడా మేము 2-3 డేస్లో క్లియర్ చేస్తాం సార్. ఇక్కడ ఇంకొకటి సార్ నైట్ షెల్టర్ ఫర్ అర్బన్ హోమ్లెస్కి సంబంధించి మన దగ్గర ఇక్కడ కోతిరాంపూర్లో ఒకటి ఉండింది సార్. దాంట్లో నైట్ 25 మెంబర్స్ హోమ్లెస్ పీపుల్ ఉన్నారు సార్. డే టైంలో 11 మెంబర్స్ ఉంటున్నారు సార్. ఇది విబి ఫౌండేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుంది సార్. సార్ ఇంకొకటి పిఎం విశ్వకర్మకి సంబంధించి 4762 అప్లికేషన్స్ మేము రిసీవ్ చేసుకున్నాం సార్. ఓన్లీ 285 మాత్రమే పెండింగ్ ఉన్నాయి ఆన్లైన్ చేయడానికి. అవి కూడా తొందరలో కంప్లీట్ చేస్తాం సార్. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ సార్ నడిచేది. మేజర్ పోర్షన్ కూడా మా డిపార్ట్మెంట్లో ఇదే ఉంటుంది సార్. ఇక్కడ రూరల్లో 15 రూరల్ మండల్స్ ఉన్నాయి. రూరల్ మండల్స్లో కలిపి మనం జాబ్ కార్డ్స్ హోల్డర్స్
1,23,000 మందికి మనం జాబ్ కార్డ్స్ ఇష్యూ చేయడం జరిగింది సార్. ఇందులో 82,000 కుటుంబాలు మనకు రెగ్యులర్గా ప్రతి సంవత్సరం పనికి రిపోర్ట్ చేయడం జరుగుతుంది సార్. ఇందులో మనం వేజెస్ కింద ఎవ్రీ ఫ్యామిలీకి 100 days అనే మన ఎంప్లాయ్మెంట్ అనేది పని అని కల్పించడం జరుగుతుంది అన్స్కిల్డ్ వర్క్స్కి. దీంట్లో ఇప్పటివరకు మన లేబర్ బడ్జెట్ ఈ సంవత్సరానికి 24,97,000 మ్యాండేట్స్ లేబర్ బడ్జెట్ మనకు అప్రూవ్డ్ సార్. ఇప్పటివరకు 23 లక్షల మ్యాండేట్స్ అచీవ్ అవ్వడం జరిగింది. 94% మనం ఆల్రెడీ అచీవ్ అయినాం సార్. 50,93,000 రూపాయలు టువర్డ్స్ వేజెస్ మనం పేమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో 60-40 రేషియోలో మెటీరియల్ కూడా పేమెంట్ కూడా ఉంటుంది సార్. ఇది ఇప్పటివరకు 2,21,00,000 కూడా మెటీరియల్ కింద పేమెంట్ అయింది సార్. ఇది రిగార్డింగ్ ఎంజీఎన్ఆర్ఈ సార్. ఎంజీఎన్ఆర్సీలో మనం ప్లాంటేషన్ కూడా ప్రతి సంవత్సరం ప్లాంటేషన్ కూడా టేకప్ చేస్తున్నాం సార్. ఈ సంవత్సరం మన టార్గెట్ 17 లక్షల ప్లాంటేషన్ ఈ సీజన్లో ఉండే సార్. 17 లక్షల ప్లాంటేషన్ ఎన్ఆర్జీఎస్ కింద మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది సార్. అలాగే సార్ పిఎంఎఫ్ఎంఈ కింద సీడ్ క్యాపిటల్ లాస్ట్ 2 years నుంచి ఫైనాన్షియల్ ఇయర్స్ నుంచి మనం రిలీజ్ చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ బ్యాక్ 369 మెంబర్స్కి 146 lakhs ఇవ్వడం జరిగింది. ఈచ్ వన్ 40,000 చొప్పున పిఎంఎఫ్ఎంఈ యూనిట్స్ పెట్టడానికి గాను మనము రివాల్వింగ్ ఫండ్ బెనిఫిషియరీకి ఇవ్వడం జరుగుతుంది. మనం మళ్ళీ ఒకసారి క్యాంప్ పెట్టి కూడా మళ్ళీ ఐడెంటిఫికేషన్ క్యాంప్ పెట్టి మళ్ళీ వాళ్ళకి బ్యాటరీ ట్రైసైకిల్స్ స్కూటీస్ అట్లా అడుగుతూ ఉన్నారు సార్. ఇది చేస్తే మనకు పీడబ్ల్యూడీ పర్సన్స్ కూడా మనము సపోర్ట్ చేసినట్టుంది సార్. ఇవన్నీ కూడా మన జిల్లాలో చేస్తాం సార్. నమస్కారం సార్. సిఇఓ జిల్లా పరిషత్ సార్. వన్ ఆఫ్ ద మేజర్ ప్రోగ్రామ్ స్థానిక సంస్థలకు సంబంధించి 15th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ సార్. ఈ 15th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్లో 85% గ్రామ పంచాయత్కి, అట్లాగే 10% మండల పరిషత్కి, 5% జిల్లా పరిషత్కి అలొకేషన్ యావరేజ్గా అటు ఇటుగా 600 per annum వస్తుంది. అయితే ఈ పనులన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి బాడీ ఎవరైతే పంచాయతీ కానీ మండలి కానీ జడిపి కానీ బాడీ అప్రూవల్తో రెజల్యూషన్స్ తోటి మనము వర్క్ శాంక్షన్ చేసుకుంటున్నాము. అట్లాగే విత్ ఇన్ గైడ్ లైన్స్ టైడ్ అన్టైడ్ అట్లా సెక్టార్ వైజ్ కూడా మనకి ఏ ఏరియాస్ హెల్త్, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ ఇట్లా తీసుకొని చేస్తూ ఉన్నాం సార్. పేమెంట్ కూడా యాక్షన్ సాఫ్ట్ అప్లికేషన్స్లో 3 stagesలో వర్క్ ప్రోగ్రెస్ను పట్టి 3 stagesలో క్యాప్చర్ చేసిన తర్వాత మాత్రమే పేమెంట్ అలో చేస్తారు సార్. ఇది మంచిగా అంటే ఏ పని అయినా కూడా ఎక్కడ జరిగింది వాటి జియో అవన్నీ కూడా క్యాప్చర్ చేసుకుంటూ తీసుకోవడం జరుగుతుంది. పటిష్టంగా ఉంది సార్. ఒక చిన్న ఈ జిల్లా స్థాయి మండల స్థాయిలో ఉన్నటువంటి అదేంటంటే మండల స్థాయి పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్కి, జిల్లా స్థాయి ఇన్స్టిట్యూషన్స్కి 5%, 10% ఉంది. ఇంతకుముందు జేఆర్ఎఫ్ అట్లాంటివి 70-30 ఉండేది సార్. 70% ఏమో గ్రామ పంచాయతీకి, 20% మండలికి, 10% జడ్పీకి ఉండేది. అట్లా ఉంటే కొంత ఈ మన జడ్పీటీసీ మండల పరిషత్తులో ఎంపీటీసీ వాళ్ళకి సార్ 10 ఉండే జేఆర్ఎఫ్లో ఉండేది సార్. జేఆర్ఎఫ్ ఇట్ ఈజ్ క్లియర్ సార్. ఇట్లా అది కానీ కొంత వెసలుబాటు ఉంటుంది అనేది ఇప్పుడు బాడీస్ లేవు కానీ సార్. లాస్ట్ జూలైతో టెన్యూర్ అయిపోయింది కానీ జూలై 4th ఇప్పుడు లేవు కానీ ఉన్నటువంటి ఒక నిధుల కొరత వల్ల వచ్చినటువంటి అభిప్రాయం సార్. దీన్ని కొంత రిస్టోర్ చేయగలిగితే కొంచెం నిధులు అందుబాటులోకి రావడం, అక్కడ ఉన్న బాడీస్ కొంచెం డిసిషన్ మేకింగ్ ఏదో చిన్న చేసుకోవడానికి అసంతృప్తి లేకుండా ఉంటుంది సార్. దిస్ ఈజ్ మై సైడ్ సార్. థ్యాంక్ యూ సార్. అని యూత్ అందరూ కూడా 18 నుంచి 29 years ఉన్న యూత్ అందరం కూడా రిజిస్ట్రేషన్ చేయడానికి మై భారత్ అనేది ఒకటి పోర్టల్ అనేది పిఎం మోడీ గారు లాస్ట్ ఇయర్ లాంచ్ చేయడం జరిగింది సార్. దాంట్లో భాగంగా మన కరీంనగర్ డిస్టిక్ నుంచి ప్రజెంట్ 9,622 వాలంటీర్స్ని కూడా మనం మై భారత్లో ఎన్రోల్ చేయడం జరిగింది సార్. పంచాయరాజ్ డిపార్ట్మెంట్ సార్. రిగార్డింగ్ పంచాయరాజ్ డిపార్ట్మెంట్లో మెయిన్ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన సార్. ఇది చాలా వండర్ఫుల్ స్కీమ్ సార్. ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు అది 2001లో శాంక్షన్ అయింది సార్ ఫస్ట్ ఫేజ్లో. యాక్చువల్లీ దాని ఉద్దేశం ఏంటంటే ప్రతి విలేజ్ను ఒక రోడ్తో ఫస్ట్ ఒక రోడ్తో కనెక్ట్ చేయాలి, మెయిన్ రోడ్ తోటి లింక్ రోడ్ అని చెప్పి. ఆ విధంగా 2000లో శాంక్షన్ అయింది సార్.
నవ్వు ఇప్పుడు మేము దాదాపు అది ఎండింగ్ స్టేజ్లో ఉంది సార్. నవ్వు ఇప్పుడు ప్రజెంట్లీ మేము ఏంటంటే 250 పాపులేషన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అబోవ్ ఫ్రమ్ బీటీ రోడ్ నుంచి కూడా ఏమైనా ఉంటే కూడా లాస్ట్ స్టేజ్లో తీసుకుంటున్నాం సార్. ఇది లాస్ట్ పిఎంజేఎస్వై ఫేజ్ 4 అని చెప్పి పిఎంజేఎస్వై ఫేజ్ 4 అని ఇప్పుడు అది లాంచింగ్ చేస్తుంది సార్. ఆ 250 పాపులేషన్ కూడా లాస్ట్ అంటే ఆల్రెడీ అన్ని కనెక్టెడ్ సార్. మోర్ దెన్ వన్ లింక్ రోడ్తో ఆల్రెడీ అన్ని విలేజ్ కూడా దాదాపు ఎంటైర్ స్టేట్లో పిఎంజేఎస్వై కింద కనెక్ట్ అయిపోయినాయి సార్. దానికి ఇంకోటి క్వాలిటీ కంట్రోల్ చెకప్ చాలా నేషనల్ లెవెల్లో రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్ వస్తారు సార్. రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లు వచ్చి వాళ్ళు ఎవరి మాట వినారు. జమ్మూ కాశ్మీర్ నుంచి కానీ అదర్ స్టేట్ నుంచి వస్తారో వాళ్ళు చాలా 100% క్వాలిటీ చెకప్ ఉంటుంది అది మా డిపార్ట్మెంట్లో. అది ఎవ్రీథింగ్ వాళ్ళు యాజ్ పర్ జియోమెట్రిక్ స్టాండర్డ్ మా స్టాండర్డ్ ప్రకారం చెక్ చేస్తారు. అటు 20 years నుంచి నడుస్తుంది సార్. ఇప్పుడు 250 పాపులేషన్ కనెక్ట్ అయిపోయిన తర్వాత నాకు తెలిసినంత పిఎంజేఎస్వై క్లోజ్ చేస్తామని చెప్పి తెలిసింది సార్. అయితే ఇది నౌ ఇట్ ఈజ్ ఇన్ మా ప్రయోగ దాని మీద మేము ఎక్సర్సైజ్ చేస్తున్నాం సార్. 250 పాపులేషన్ ఏమేమి ఉన్నాయని చెప్పి రిగార్డింగ్ మన డిస్టిక్లో ఒక 15-20 వరకు అంటే 2011 సెన్సస్ పాపులేషన్ 250 కంపల్సరీ ఉండాలి. అయితే 2011 సెన్సస్లో బిలో 250 ఉన్నాయి సార్. ఒకవేళ అఫ్కోర్స్ ఒకవేళ 250 తక్కువ ఉన్నా కూడా ప్రజెంట్లు పెరగవచ్చు. 2011 సెన్సస్ తర్వాత జరగాలి. అయితే ఒకవేళ ఉంటే గిట్ట గ్రామ సెక్రటరీ నుంచి సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళు వర్క్స్ని ప్రపోజ్ చేయమని చెప్పి అన్నారు సార్. అంటే ఫర్ వెరిఫికేషన్ అది మేము మా డిపార్ట్మెంట్ తరఫున ఇప్పుడు ప్రజెంట్లీ అది నడుస్తుంది సార్. ఇది నా పిఎంజేఎస్వై ఫేజ్ 4 లాస్ట్ స్టేజ్లో ఇవి మేము చేస్తున్నాం సార్. ఇది మా డిపార్ట్మెంట్. బట్ దిస్ అ వండర్ఫుల్ స్కీమ్ సార్. చాలా రోడ్లు అయితే చాలా బాగా అయినాయి దాంతో. అలాగే సార్ పిఎంఎఫ్ఎంఈ కింద సీడ్ క్యాపిటల్ లాస్ట్ 2 years నుంచి ఫైనాన్షియల్ ఇయర్స్ నుంచి మనం రిలీజ్ చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ బ్యాక్ 369 మెంబర్స్కి 146 lakhs ఇవ్వడం జరిగింది. ఈచ్ వన్ 40,000 చొప్పున పిఎంఎఫ్ఎంఈ యూనిట్స్ పెట్టడానికి గాను మనము రివాల్వింగ్ ఫండ్ బెనిఫిషియరీకి ఇవ్వడం జరుగుతుంది సార్. ఆ రివాల్వింగ్ ఫండ్ మళ్ళీ మంత్లీ మనం ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద మండల సమాఖ్యకి మళ్ళీ కట్టడం ఉంటుంది సార్. మళ్ళీ ఆ రివాల్వింగ్ ఫండ్ జామ్ అయినాక మళ్ళీ అనదర్ మెంబర్ కూడా ఇట్లా ఇవ్వడం జరుగుతుంది సార్ ఎంఎస్ నుంచి. ఈ విధంగా 369కి ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో 108 మందికి మహిళా సంఘాలలో ఉన్న సభ్యులకు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి మనం రివాల్వింగ్ ఫండ్ ఇవ్వడం జరిగింది సార్. అలాగే ఇంకొకటి మనం హైయర్ ఎండ్ కింద పిఎంఎఫ్ఎంఈ కింద మనకు 572 టార్గెట్స్ ఉన్నాయి సార్. దాని కింద మనం 481 డిపిఆర్ సబ్మిట్ చేసినాము. 218 శాంక్షన్ అని, 211 గ్రౌండింగ్ కూడా అయింది సార్. వివిధ బ్యాంక్స్ నుంచి ఇది గ్రౌండింగ్ చేయడం జరుగుతుంది సార్. అలాగే ఎస్బీఐ నుంచి ఆర్సిఐటి ఒకటి రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ సెంటర్ కూడా నడుస్తుంది సార్. మనకి తిమ్మాపూర్లో ఉంది. దానికి ఇప్పటివరకు 327 ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం సార్ ఈ 10 yearsలో. లాస్ట్ కొంచెం కోవిడ్ పీరియడ్లో కొంత తక్కువైంది సార్. లాస్ట్ ఇయర్ మాత్రం 496 మెంబర్స్కి మనం ట్రైనింగ్ ఇచ్చినాము. అందులో ప్లేస్మెంట్స్ కూడా జరుగుతున్నాయి సార్. లాస్ట్ ఇయర్ మాత్రం ప్లేస్మెంట్స్ తక్కువ ఉన్నాయి. ఓన్లీ 12 personsకి ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా 10 years నుంచి 9,357 మెంబర్స్కి మనం ట్రైనింగ్ ఇస్తే 7,156 మెంబర్స్కి ప్లేస్మెంట్స్ కూడా అయింది. 76% ఆర్సిటీ ద్వారా ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత రెగ్యులర్గా ఎస్ఐజీ బ్యాంక్ లింకేజ్ కింద మన టార్గెట్స్ ప్రకారం ఇస్తున్నాం సార్. దాన్ని అంతా ఎన్ఆర్ఎల్ఎం కింద టైఅప్ చేస్తున్నాము. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కానీ లేదా ఇతర కార్యక్రమాలు జరిగినప్పుడు దాని బడ్జెట్ అయితే ఇంతవరకు ఇయర్ రిలీజ్ కాలేదు సార్. తర్వాత ఇంకొక మేజర్ ఏం సార్, ఎన్ఆర్జిఎస్లో మనం లాస్ట్ టైం మెటీరియల్ కాంపోనెంట్ దాదాపు 20 కోట్ల వరకు రిలీజ్ అయ్యి ఉన్నాయి సార్. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ది మన వాళ్ళు సీసీ రోడ్స్ కానీ బిల్డింగ్స్ కానీ చేసిన అమౌంట్ రావాల్సి ఉంది సార్. అది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పిఆర్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు సార్. పంచాయరాజ్ డిపార్ట్మెంట్ సార్. రిగార్డింగ్ పంచాయరాజ్ డిపార్ట్మెంట్లో మెయిన్ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన సార్. ఇది చాలా వండర్ఫుల్ స్కీమ్ సార్. ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు అది 2001లో శాంక్షన్ అయింది సార్ ఫస్ట్ ఫేజ్లో. యాక్చువల్లీ దాని ఉద్దేశం ఏంటంటే ప్రతి విలేజ్ను ఒక రోడ్ తోటి ఫస్ట్ ఒక రోడ్తో కనెక్ట్ చేయాలి, మెయిన్ రోడ్ తోటి లింక్ రోడ్ అని చెప్పి ఆ విధంగా 2000లో శాంక్షన్ అయింది సార్. ఫీడింగ్ కానీ అటెండెన్స్, అదేవిధంగా మేజర్గా మాల్ న్యూట్రిషన్ మీద మనం వర్క్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఎవ్రీ మంత్ అంగన్వాడీ టీచర్ వాళ్ళ అంగన్వాడీ సెంటర్స్లో పిల్లల హైట్ వెయిట్ తీసి దాంట్లో ఎంటర్ చేస్తారు. దాన్ని బట్టి వాళ్ళకి నార్మల్ చిల్డ్రన్ ఎవరైతే మాల్ న్యూట్రిషన్ ఉందనేది ఐడెంటిఫై చేసేసి దాన్ని ఇమీడియట్గా వాళ్ళకి మాల్ న్యూట్రిషన్ చిల్డ్రన్కి మనం ఇమీడియట్గా వాళ్ళకి కేర్ తీసుకోవడము, మెడికల్ అసిస్టెన్స్,
న్యూట్రిషన్ ఫుడ్ మీద కూడా చేయడం వల్ల ఈ మాల్ న్యూట్రిషన్ మీద మనం ఎక్కువ కూడా వర్క్ చేయడానికి ఈ పోషణ్ అభియాన్లో చాలా స్కోప్ ఉంది, బాగా వర్క్ చేస్తూ ఉన్నాం సార్. అదేవిధంగా మళ్ళీ మనకు మార్చిలో పోషణ్ పక్వాడా అని చెప్పి ఒక 15 days ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాము. తర్వాత సెప్టెంబర్లో పోషణ మాహ అని చెప్పి ఒక 1 month ప్రోగ్రామ్ చేయడం వల్ల విలేజ్లో చాలా స్పెషల్ డ్రైవ్ చేయడం వల్ల న్యూట్రిషన్ మీద చాలా అవేర్నెస్ వస్తుంది. ఈ న్యూట్రిషన్ అనేది అవేర్నెస్ కల్పించడం వల్ల మనకి ఇమీడియట్గా ఎఫెక్టివ్ కనిపించకపోయినా ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఒక సరైన కేర్లో ఉండి ఒక మంచి చైల్డ్కి హెల్దీ చైల్డ్కి బర్త్ ఇచ్చిన తర్వాత వాళ్ళు క్రమంగా పెరిగే దాంట్లో వాళ్ళు ఫ్యూచర్ పర్సన్స్గా మనం ఎదగడానికి ఒక మంచి సిటిజన్గా హెల్దీ చిల్డ్రన్గా వాళ్ళకి కేర్ తీసుకోవడానికి ఈ పోషణ్ అభియాన్లో చాలా బాగా మనకి వర్కౌట్ అవుతుంది సార్. అదేవిధంగా ప్రతి అంగన్వాడీ సెంటర్స్ కూడా గ్రోత్ మానిటరింగ్ డివైజెస్ కూడా మనకి సప్లై చేస్తారు. స్టాడియం మీటర్ పిల్లలకి హైట్ తీయడానికి, మళ్ళీ వాళ్ళ బరువు ధరను కూడా హెల్త్ మిషన్ ఇవి కూడా మనకు ఇచ్చారు. ఇదంతా కూడా మనకి పోషణ అభియాన్లో భాగంగా చేస్తున్నాం సార్. తర్వాత వచ్చేసి మనకి మిషన్ వాత్సల్య అనేది ఒక మంచి ప్రోగ్రామ్ మనకి చైల్డ్ ప్రొటెక్షన్కి ఉంది. దాంట్లో 100% మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తాయి. దానిలో మేజర్గా వచ్చేసి మనకి స్పాన్సర్షిప్ అనేది ఒక మంచి ప్రోగ్రామ్ సార్. లాస్ట్ ఇయర్ మనం 178 ఆర్ఫాన్ సెమీ ఆర్ఫాన్ చిల్డ్రన్కి మంత్లీ 4,000 చొప్పున వాళ్ళకి మనకు 3 years వరకు కూడా మనకి ఇస్తూ ఉన్నాము. ఆ రకంగా మనకు లాస్ట్ ఇయర్ 178 చిల్డ్రన్కి మనము మన కరీంనగర్ జిల్లాలో ఆ పిల్లలకి ఇచ్చాము. అది చాలా ఆర్ఫాన్ పిల్లలు సెమీ ఆర్ఫాన్ పిల్లలకి ఒక మంచి వాళ్ళకి హెల్త్ కేర్కి వాళ్ళకి స్టడీ పర్పస్ కూడా మనం ఇచ్చేది జరుగుతుంది సార్. గతంలో కూడా మనకు కోవిడ్లో పిఎం కేర్ కింద కూడా వాళ్ళకి ఒక చైల్డ్కి 10 lakhs చెప్పిన 7 members కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సఖీ సెంటర్ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో చాలా డొమెస్టిక్ వైలెన్స్ కింద గురైన వాళ్ళకి మన కరీంనగర్ జిల్లాలో కూడా సఖీ సెంటర్ చాలా బాగా సర్వీసెస్ అందిస్తుంది సార్. మనము ఓన్ బిల్డింగ్ కూడా మనము సఖీ సెంటర్కి మనకి కట్టించడం జరిగింది. దానిలో చాలా బాగా మనకి ఉన్న స్టాఫ్ అంతా కూడా జిల్లాలో చాలా ప్రచారం జరిగి ఎవరికి ఉమెన్కి ఇబ్బంది అయినా కూడా ప్రతిరోజు కూడా చాలామంది వచ్చి వాళ్ళకి సఖీ సెంటర్లో వాళ్ళు సర్వీసెస్ పొందడము, ఈవెన్ వాళ్ళకి 5 days వరకు కూడా వాళ్ళకి మనకి షెల్టర్ ఇస్తాం ఒక వెల్కమ్ కిట్ ఇచ్చి. కాబట్టి ఉమెన్కి సంబంధించి కూడా ఇక్కడ బాగా చేస్తున్నాం సార్. అదేవిధంగా రీసెంట్గా మనకి హబ్ అని ఒకటి డిస్ట్రిక్ట్ హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ అని కూడా మనకి అది స్కీమ్ ఒకటి వచ్చింది. దాంట్లో కూడా మనము స్టాఫ్ను ప్రొక్యూర్ చేసేసుకొని వాళ్ళకి ఉమెన్కి ఎంపవర్మెంట్కి వాళ్ళకి ఫెసిలిటేట్ చేయడము, దాని మీద కూడా మనకి వర్కౌట్ చేసి అన్ని ఉమెన్ రిలేటెడ్ ఎంపవర్మెంట్ కింద ఉన్న స్కీమ్స్ అన్నీ కూడా మేము ప్రచారం చేస్తూ ఉన్నాం సార్. చైల్డ్ లైన్ కూడా మనకి దీంట్లో ఉంది. 109 వచ్చిన కాల్స్ అన్ని ఒక 10% జడ్పీకి ఉండేది. అట్లా ఉంటే కొంత ఈ మన జడ్పీటీసీ మండల పరిషత్తులో మా ఎంపీటీసీ వాళ్ళకి సార్ 10 ఉండే జేఆర్ఎఫ్లో ఉండే సార్. జేఆర్ఎఫ్ ఇట్ ఈజ్ క్లియర్ సార్. ఇట్లా అది కానీ కొంత వెసలుబాటు ఉంటుంది అనేది ఇప్పుడు బాడీస్ లేవు కానీ సార్. లాస్ట్ జూలైతో టెన్యూర్ అయిపోయింది కానీ జూలై 4th ఇప్పుడు లేవు కానీ ఉన్నటువంటి ఒక నిధుల కొరత వల్ల వచ్చినటువంటి అభిప్రాయం సార్. దీన్ని కొంత రిస్టోర్ చేయగలిగితే కొంచెం అందుబాటులోకి నిధులు అందుబాటులోకి రావడం, అక్కడ ఉన్న బాడీస్ కొంచెం డిసిషన్ మేకింగ్ ఏదో చిన్న చిన్నగా చేసుకోవడానికి అసంతృప్తి లేకుండా ఉంటుంది సార్. దిస్ ఈజ్ మై సైడ్ సార్. థ్యాంక్ యూ సార్. అని యూత్ అందరూ కూడా 18 నుంచి 29 years ఉన్న యూత్ అందరం కూడా రిజిస్ట్రేషన్ చేయడానికి మై భారత్ అనేది ఒకటి పోర్టల్ అనేది పిఎం మోడీ గారు లాస్ట్ ఇయర్ లాంచ్ చేయడం జరిగింది సార్. దాంట్లో భాగంగా మన కరీంనగర్ డిస్టిక్ నుంచి ప్రజెంట్ 9,622 వాలంటీర్స్ని కూడా మనం మై భారత్లో ఎన్రోల్ చేయడం జరిగింది సార్. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా యూత్ అంతా కూడా టెక్నాలజీ వైపు మొగ్గు చూపుతున్నారు కాబట్టి వాళ్ళకి కూడా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ అనేవి కూడా కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది సార్. అదేవిధంగా రీసెంట్గా మొన్న August 16th నాడే మనం పోస్టల్ డిపార్ట్మెంట్తో కొలాబరేట్ అయ్యి ఈఎల్పి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ఫర్ పోస్ట్స్ అనేది కూడా స్టార్ట్ చేశాం సార్. దీని ద్వారా ఏంటంటే యూత్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పోస్టల్లో జరిగే స్కీమ్స్ గురించి కానీ పోస్టల్లో జరిగే యాక్టివిటీస్ గురించి కూడా 10 days డైరెక్ట్గా అక్కడ డాక్ చౌపల్ అనేది మినీ పోస్టల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు నేర్చుకోవడం జరుగుతుంది సార్. అదేవిధంగా మనకి ఇంకా అలాగే ఈ సంవత్సరంలో యాక్టివిటీస్లో భాగంగా మనం యూత్కి హర్ ఘర్ తిరంగా మీద కానీ అవేర్నెస్ యాక్టివిటీస్, అలాగే ఈ ఎలక్షన్ టైంలో స్వీప్ మీద కానీ యాక్టివిటీస్ కూడా మనం యువజన సంఘాల ద్వారా చేయడం జరిగింది సార్. ఇది ఈ సంవత్సరం ఉన్న రిపోర్ట్ సార్. నేను రివ్యూ చేయడానికి రాలే, ఒక్కసారి మీ అందరికి వెళ్దామని చెప్పి మీ అందరితో పరిచయం చేసుకుందామని చెప్పి మాత్రమే రావడం జరిగింది. తర్వాత అతి త్వరలోనే డిపార్ట్మెంట్ వారిగా కూడా మనం ఒక రివ్యూ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం కూడా. సరే దిశ కూడా ఉంటాయి కాబట్టి దాంతోపాటు ప్రతి డిపార్ట్మెంట్ కానీ డిపెండ్స్ అందుబాటులో ఉంటాను నేను. ఎందుకంటే కరీంనగర్ ప్రజలు కష్టపడి ఇష్టపడి
ఓట్లు వేయడం వల్ల నేను భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రిని చేసిన. దీనిలో మీ భాగస్వామ్యం ఉంటుంది. మీరందరూ చాలా కష్టపడి ఎన్నికల సమయంలో నిజాయితీగా నిబద్ధతతో కష్టపడి మీరు 24 hours చాలా కష్టపడి పనిచేసింది కాబట్టి ఎలక్షన్ సక్సెస్ అయింది. నేను కూడా గెలిచినాను. కానీ మీ పాత్ర కూడా ఉంది. కానీ మీ లక్ష్యం నా లక్ష్యం ఒకటే. అధికార లక్ష్యం కూడా ప్రజలకు చేరువ కావడం, ప్రజలు కోరుకున్న అభివృద్ధి చేయడం, ప్రజలకు అందుబాటులో ఉండడం. నా లక్ష్యం కూడా అదే, నరేంద్ర మోడీ గారి లక్ష్యం కూడా అదే. అందుకే ఇవన్నీ ఆలోచించిన తర్వాతనే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వారి యొక్క ఆలోచన కూడా ప్రతి వ్యక్తికి ఏదో విధంగా న్యాయం చేయాలి, కష్టాల్లో ఇబ్బందులను ప్రజలకు సంక్షేమ పథకాలు కానీ గ్రామాల అభివృద్ధి కానీ ఇది అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి అన్ని విషయాలు కూడా మనం పూర్తి ఆలోచనతో ముందుగా చెప్పుకో మంచి ఆలోచనతో వాళ్ళ కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న విషయం ఇవాళ మీ ద్వారా కూడా వినడం జరిగి నాకు కూడా సంతోషం అనిపించింది. ఎందుకంటే గతంలో రివ్యూ పెట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు చెప్పడం చాలామంది అధికారులు చెప్పేవాళ్ళు కాదు. వాళ్ళ మీకే తెలుసు ఇలా గ్రామాల్లో కానీ నగరాల్లో అభివృద్ధి జరుగుతుందంటే అది కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు కానీ సంక్షేమ ఫలాలు అమలవుతున్నాయంటే అవి కేంద్రం యొక్క సంక్షేమ పథకాలు. సరే కొన్ని విషయాల్లో కొన్ని స్కీమ్లలో మ్యాచింగ్ రేటు కూడా ఉంటాయి కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ప్రభుత్వాలు కలిస్తేనే, రెండు ప్రభుత్వాలు సహకరించుకుంటేనే ఇలా అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. కానీ మీరందరూ కూడా ఒక డైనమిక్ కలెక్టర్ గారు ఉన్నారు, వారు నిత్యం టూర్ చేస్తూ ఉంటారు, రివ్యూ చేస్తూ ఉంటారు, అధికారులు ఉన్నారు. మీ అందరు చూస్తుంటే కూడా చాలా యాక్టివ్గా నడుతున్నారు. ఎందుకంటే మీరు మాట్లాడుతున్న తర్వాత నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. అందరు ఎవరు చూసినా కూడా చాలా యాక్టివ్గా నడుతున్నారు. కాబట్టి ఇది నిరంతరం ఉండాలి. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.